పాకిస్తాన్‌కి తన సైన్యాన్ని ఇదివరకు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. రష్యా వాళ్ళు గనక వ్యాగనారు, చెచెన్ అనేటటువంటి తీవ్రవాదుల్ని ప్రైవేట్ సైన్యంగా ఎట్లయితే పెట్టుకున్నారో, ఇప్పుడు పాకిస్తాన్ అనే తీవ్రవాద దేశపు సైన్యాన్ని సౌదీ అరేబియా మరొక తీవ్రవాదులైనటువంటి హౌతీల మీద వాడటానికి ప్రయత్నిస్తోంది. ఇరాన్ వాళ్ళు తయారు చేసినటువంటి హౌతీ తీవ్రవాదులు తరచూ సౌదీ అరేబియా, దుబాయ్ల మీద దాడులు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళని అటాక్ చేయడానికి గ్రౌండ్ ఫోర్స్ సౌదీ అరేబియా దగ్గర తక్కువ ఉండటంతో అద్దెకి తీసుకుంది ఓ 25,000 మంది పాకిస్తాన్ సైనికులు. అందులో 6,000 మంది ఇప్పటికి చేరారు. ఇప్పటికే వాళ్ళు హౌతీలతో ఫేస్ టు ఫేస్ అటాక్స్కి వెళ్తున్నారు. దాని పర్యవసానం మొన్న 3 చచ్చిపోతే, తాజాగా పాకిస్తాన్కి సంబంధించిన సౌదీ పాకిస్తాన్ డిఫెన్స్ ప్యాక్ట్లో భాగంగా 2 పాకిస్తానీ సోల్జర్స్ చచ్చిపోయారు. హౌతీ తీవ్రవాదులు అల్ రబువా అనేటటువంటి ప్రాంతంలో నజ్రాన్ రీజియన్లో ఉన్నటువంటి ఇది సౌదీ యెమెన్ బార్డర్ ఏదైతే ఉందంటే, యెమెన్కి సౌదీ దేశానికి మధ్యన ఉన్నటువంటి బార్డర్ ఏదైతే ఉందో అక్కడ అల్ రబువా అనేటటువంటి ప్రాంతంలో, అది నజ్రాన్ రీజియన్లో ఉంది. అక్కడ హౌతీ తీవ్రవాదులు చొరబడతా ఉంటే పాకిస్తాన్ సైన్యం అటాక్ చేసింది. వాళ్ళు వీళ్ళని కాల్చి చంపారు. 2 పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. ఇప్పటిదాకా 3,500 ట్రూప్స్ మాత్రమే వచ్చినాయని సౌదీ అరేబియా పాకిస్తాన్కి చెప్తూ అర్జెంటుగా 25,000 మందిని పంపించండి, అప్పుడు కానీ హౌతీ తీవ్రవాదులు అందరూ దెబ్బతినరు అని చెప్పి అడుగుతోంది.